హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది సైంటిఫిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు అత్యంత వివాదాస్పదమైనటువంటి హోమియోపతి వైద్య విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు తెలుసా, ప్రపంచంలోనే ఎక్కువ మంది ఒకేసారి నమ్మి విమర్శించే వైద్య విధానం ఏదైనా ఉంది అంటే అది హోమియోపతి మాత్రమే. సో ఎందుకు ఈ విధానం ఇంత కాంట్రవర్సీ అయింది? ఒక చిన్న చుక్క మందు మన బాడీలో వ్యాధిని క్యూర్ చేస్తుందా? నదిలో పడిన చుక్క మందు ఎలాంటి ప్రభావం చూపుతుంది? హోమియోపతి కూడా అలాంటి చుక్క మందు మన శరీరంలో వ్యాధులను నయం చేయగలదా? శతాబ్దాలుగా కొనసాగుతున్న ప్రశ్న. ఈ వీడియోలో హోమియోపతి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇప్పటికే ఆన్లైన్లో ఆఫ్లైన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అయితే అదంతా నాణ్యానికి ఒకవైపు. ఇక్కడ హోమియోపతి గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హోమియోపతి అనగానే గుర్తొచ్చేది శామ్యూల్ హనేమన్, హోమియోపతి సృష్టికర్త, జర్మనీ వైద్యుడు. హోమియోపతి వైద్య విధానం 1796లో హనేమన్ చేత సృష్టించబడింది. అప్పట్లో వైద్య విధానం, వైద్య చికిత్సలు చాలా క్రూరంగా ఉండేవి. రక్తం మొత్తం తీసేయటం, విషపూరిత లోహాలు ఇవ్వటం, అధికంగా మోషన్స్ అయ్యేలా చేయటం వంటివి. వై? బికాజ్ ఆ రోజుల్లో వ్యాధులు రక్తం కలుషితం అవ్వటం వలన వస్తాయని నమ్మేవారు. అందుకే రక్తం మొత్తం తీసి వడకట్టి మరలెక్కించేవారు. ఇది అత్యంత బాధాకరం. క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హనేమన్ 1755 ఏప్రిల్ 10న జర్మనీలోని మైసెస్ పట్టణంలో జన్మించాడు. చిన్నప్పటి నుండే హనేమన్ అద్భుతమైన తెలివి, నేర్చుకోవాలనే తపన ఉండేవి. చిన్న వయసులోనే జర్మన్, లాటిన్, గ్రీక్, హిబ్రూ భాషలు నేర్చుకున్నాడు. ఇంకా అనేక భాషల్లో నైపుణ్యం సంపాదించాడు. ఆయన వైద్యశాస్త్రం అధ్యయనం చేయడానికి తగినంత డబ్బు లేకపోవటం వలన ఇతర భాషల్లోని గ్రంథాలను అనువదించడం ద్వారా వచ్చిన డబ్బుతో వైద్యశాస్త్రం చదవటం పూర్తి చేశాడు. 1779లో ఎర్లాంగెన్ యూనివర్సిటీ నుండి ఎండి పట్టా పొందాడు. మొదట హనేమన్ జర్మనీలోని పలు పట్టణాల్లో డాక్టర్గా పనిచేశాడు. కానీ అప్పట్లో వైద్య పద్ధతులు అతనికి నచ్చలేదు. రక్తస్రావం చేయించడం, బలమైన విరేచన మందులు ఇవ్వటం, పాదరసం, మెర్క్యూరీ, ఆర్సెనిక్ వంటి పాయిజనస్ పదార్థాలు ఉపయోగించటం సర్వసాధారణం. ఇది రోగుల ఆరోగ్యాన్ని కాపాడటం కంటే క్షీణింపజేస్తాయని అతను భావించాడు. ఈ పద్ధతులు చూసి విసుగెత్తి సాధారణ వైద్య ప్రాక్టీస్ మానేశాడు. దానికి బదులుగా రచనలు, అనువాదం, పరిశోధన వైపు మొగ్గు చూపాడు. 1790లో హనేమన్ జీవితంలో కీలకమైన మలుపు వచ్చింది. ఆయన విలియం కలెన్ యొక్క మెటీరియా మెడికా అనే పుస్తకం జర్మనీలోనికి అనువదిస్తున్నప్పుడు అందులో సింకోనా బెరడు, క్వినైన్ ఉత్పత్తి అయ్యే చెట్టు అటువంటి సింకోనా మలేరియా జ్వరాన్ని నయం చేస్తుందని ఉంది. కలెన్ దానికి కారణం పొట్ట బలంగా మారటం అని వివరించాడు. మలేరియా సింకోనా ద్వారా తగ్గుతుంది, అది కూడా పొట్ట బలంగా మారటం వల్ల మలేరియా తగ్గుతుంది అనే విషయంతో హనేమన్ ఏకీభవించలేదు. తనపై తానే ప్రయోగం చేయాలని భావించి తాను ఆరోగ్యంగా ఉన్నప్పటికీ సింకోనా బెరడు ఎక్స్ట్రాక్ట్ కొంత తీసుకొని చూశాడు. అతనికి మలేరియా జ్వరం లాంటి లక్షణాలు వచ్చాయి. దీని ద్వారా ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఆరోగ్యవంతుడికి ఒక పదార్థం ఏ లక్షణాలు కలిగిస్తే అదే పదార్థం ఆ లక్షణాలున్న రోగిని నయం చేస్తుంది. దీన్ని ఆయన లైక్ క్యూర్ లైక్ అని అన్నాడు. ఆఫ్టర్ దట్ కొన్ని సంవత్సరాల పాటు హనేమన్ తన కుటుంబం, ఫ్రెండ్స్, వాలంటీర్లపై పలు పదార్థాలతో ప్రయోగాలు చేశాడు. ప్రతి పదార్థం కలిగించే లక్షణాలను జాగ్రత్తగా నోట్స్ రాసుకున్నాడు. దీన్ని ప్రోవింగ్స్ అన్నాడు. అంటే ఆరోగ్యవంతులపై మందుల ప్రభావం అని అర్థం. తర్వాత మందులను తక్కువ క్వాంటిటీస్లో తీసుకొని నీటిలో కలిపి బాగా షేక్ చేయటం వలన ఆ పదార్థం యొక్క విష ప్రభావం తగ్గి ఔషధ శక్తి మెరుగుపడుతుందని కనుగొన్నాడు. దీన్నే పొటెంటైజేషన్ అని పిలిచాడు. ఈ పరిశోధనలన్నీ కలిపి 1810లో ఆర్గనాన్ ఆఫ్ ది రేషనల్ ఆర్ట్ ఆఫ్ హీలింగ్ అనే పుస్తకం ప్రచురించాడు. దీన్నే ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అని కూడా అంటారు. తద్వారా హోమియోపతి సూత్రాలను ప్రపంచానికి పరిచయం చేశాడు. హనేమన్ పేరు, వివాదం రెండూ పెరిగాయి. సాధారణ వైద్యం పనిచేయనప్పుడు ఆయన చికిత్సతో చాలామంది ఆరోగ్యవంతులు అయ్యారు. కానీ సాంప్రదాయ వైద్యం, అల్లోపతి నుండి గట్టి వ్యతిరేకత మాత్రం ఎదురైంది. అయినా ఆయన హోమియోపతిని మెరుగుపరుస్తూనే ఉన్నాడు. ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్, మెటీరియా మెడికా ప్యూరా, క్రానిక్ డిసీజ్ వంటి బుక్స్ రాశాడు. ఈరోజు హోమియోపతి వ్యవస్థాపకుడిగా గుర్తించబడుతున్న
శాస్త్రీయ వర్గాల నుండి ఇప్పటికీ వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హోమియోపతి ఆల్టర్నేట్ మెడిసిన్గా వాడుతూనే ఉన్నారు. హనేమన్ ఒక ఫుల్లీ క్వాలిఫైడ్ డాక్టర్. యూనివర్సిటీ ఆఫ్ లిప్జిగ్లో మెడిసిన్ అభ్యాసం చేశాడు. అలానే యూనివర్సిటీ ఆఫ్ వియన్నా నుండి ట్రైనింగ్ తీసుకున్నాడు. అలానే యూనివర్సిటీ ఆఫ్ ఎర్లాంగెన్ జర్మనీలో ఎండి పట్టా పొందాడు. కాబట్టి ఈయన ఒక ఎండి డాక్టర్ అన్నమాట. అయితే ఇప్పటికీ హోమియోపతి అనేది అల్లోపతి డాక్టర్స్ లేదా సైంటిస్ట్ కానివ్వండి, అలానే WHO కానివ్వండి, అన్ని సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, ఈవెన్ ఎఫ్డిఏతో సహా హోమియోపతి అనేది జస్ట్ ప్లేసిబో ఎఫెక్ట్ అని, ఇది అసలైన వైద్యం కాదు అని హోమియోపతి మందులు 100% పని చేయవు అని చెబుతున్నాయి. దానికి వారు చెప్పే మెయిన్ రీజన్ హోమియోపతి మందులు తయారు చేసే పద్ధతి. హోమియోపతి మందులు పొటెంటైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. ఏంటయ్యా ఈ పొటెంటైజేషన్ అని చూసినట్లయితే, ఒక మిల్లీలీటర్ మందు తీసుకొని దానికి 100 మిల్లీలీటర్ల నీటిని కలిపి బాగా షేక్ చేస్తారు. ఇలా తయారైన దాన్ని ఒక 1C అంటారు, లేదా ఒక పొటెన్సీ అంటారు. దీన్ని ఒక పొటెన్సీ నుండి మరలా కొంత అంటే 1% మందు తీసుకొని మళ్ళీ 99% ఆల్కహాల్ ఆర్ నీరు కలిపి బాగా షేక్ చేస్తారు. ఇలా వచ్చిన దాన్ని 2C లేదా 2 పొటెన్సీ అంటారు. ఇలా 2 పొటెన్సీ నుండి వచ్చిన మందులో మళ్ళీ 1% తీసుకొని దానికి 99% ఆల్కహాల్ ఆర్ నీటిని కలిపి షేక్ చేస్తే 3C వస్తుంది. దీన్నే 3వ పొటెన్సీ అంటారు. ఇలా 6C, 30C, 200C, 1 మిలియన్ C తయారు చేస్తారు. ఇలా తయారు చేయటం వలన అందులో అసలు మందు అనేది ఉండదు. ల్యాబ్ టెస్ట్లో కానీ ఎక్కడ మనం దాన్ని పరీక్షించినా కూడా అందులో ఆల్కహాల్ తప్ప మందు అనేది లేదు. కాబట్టి అల్లోపతి డాక్టర్స్ ఇది ఎలా పనిచేస్తుంది, ఇది అంతా అశాస్త్రీయమైనదని కొట్టిపారేశారు. అయితే ఇక్కడ హోమియోపతిని సమర్థించే వారి నుండి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, హనేమన్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్. అలానే ఆ రోజుల్లోనే లాటిన్, గ్రీక్, హిబ్రూ భాషలు నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో విజ్ఞాన గ్రంథాలన్నీ దాదాపుగా ఈ భాషలోనే ఉండేవి. అలానే హ్యూమన్ అనాటమీ తెలిసిన వ్యక్తి. ఇటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తి కనిపెట్టిన ఈ పద్ధతి అంత ఆషామాషి వ్యవహారం కాదు కదా. అలానే ఇది ఒక్క రోజులో జరిగింది కాదు, కొన్ని సంవత్సరాల పాటు ఈ విధానం మీద పరిశోధనలు చేసి రూపొందించినది. అలానే వర్క్ చేయకపోతే దాదాపు 200 సంవత్సరాల నుండి ఇప్పటికీ ప్రజలు ఉపయోగిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఇది పనిచేయకపోతే ఇలాంటి వైద్య విధానం ఎప్పుడో కనుమరుగైపోయేది. దీన్ని సింపుల్గా ప్లాసిబో అని చెప్పి తప్పించుకోవటం ఎంతవరకు కరెక్ట్ అనేది హోమియోపతిని సమర్థించే వారు వాదన. ఇక క్లినికల్ ట్రయల్స్లో హోమియోపతి మందులు ఫెయిల్ అవ్వటం అనేది రెండవ కారణం. హోమియోపతి అనేది పనిచేస్తుంది కానీ క్లినికల్ ట్రయల్స్లో ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే హోమియోపతి ఒక మందు అందరికీ పనిచేయదు. అది ఒకే వ్యాధికి అయినా సరే, ఒకే ట్విన్స్కి అయినా సరే, ఇది వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి ఇచ్చేది. కాబట్టి ఒకటే మందు ఒకటే వ్యాధి అయినా కానీ వ్యక్తికి మధ్య పనితీరులో డిఫరెన్స్ ఉంటుంది. క్లినికల్ ట్రయల్స్లో ఒక మందు 100 మందికి కానీ 10 మందికి కానీ ఇచ్చి పరీక్షిస్తారు. అది ఫెయిల్ అవుతుంది, అందరికీ పనిచేయదు. ఎందుకంటే ఒకే వ్యాధి అయినప్పటికీ లక్షణాలు డిఫరెన్స్ ఉంటాయి. శరీరం తీరు, హ్యాబిట్స్ డిఫరెంట్, వాళ్ళు తినే తిండి కానివ్వండి, ఆహారపు అలవాట్లు కానివ్వండి, వాళ్ళ నడవడిక అన్నీ డిఫరెన్స్ ఉంటాయి. హోమియోపతి ఇలా అందరికీ ఒకే మందు పనిచేయదు. హోమియోపతి వాదన ప్రకారం ఏ ఇద్దరు కూడా జన్యుపరంగా ఒకటి కాదు. అలాంటప్పుడు ఒకే మందు ఎలా పనిచేస్తుంది అనేది హోమియోపతి వాదన. హోమియోపతి అనేది ఒక్కొక్క మందు ఒక్కొక్క వ్యక్తికి లక్షణాలు బట్టి సపరేట్గా ఇస్తారు. ఒకే మందు ఇచ్చి ఒక 10 మందికి ఇచ్చి క్లినికల్ ట్రయల్స్ చేయడం వలన హోమియోపతి మందు అనేది పనిచేయట్లేదు అని క్లినికల్ ట్రయల్స్లో ఫెయిల్ అవుతుంది. ఇంకొక రీజన్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఏదైనా డ్రగ్ని తయారు చేసి దానికి పేటెంట్ తీసుకొని విక్రయించి డబ్బు సంపాదిస్తాయి. కానీ హోమియోపతి చాలా వరకు మందులు చెట్లు, జంతువులు, అలానే ప్రకృతిలో దొరికే వాటి నుండి తయారు చేస్తారు.
ఇవి చాలా చౌకైనవి, అలానే వీటికి పేటెంట్ తీసుకోవడానికి ఉండదు. అందుకని చాలా వరకు ఈ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఈ హోమియోపతి వైద్య విధానాన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయటం లేదు. అలానే 19వ సెంచరీ నుండి కూడా అల్లోపతి నుండి, మెడికల్ అసోసియేషన్స్ నుండి వ్యతిరేకత ఉంది. అది ఇప్పటికీ కొనసాగుతుంది. ఇదంతా నాణ్యానికి ఒకవైపు. మరి హోమియోపతి పనిచేస్తుంది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవా అంటే ఉన్నాయి. చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే, ఇండియా వరల్డ్లోనే బిగ్గెస్ట్ హోమియో ప్రాక్టీస్ దేశం. వరల్డ్ వైడ్గా 200 కోట్ల మంది ఈ హోమియోపతి వైద్య విధానాన్ని అనుసరిస్తున్నారు అని WHO లెక్కలు చెబుతున్నాయి. యూరప్, లాటిన్ అమెరికా, రష్యా, సౌత్ ఆఫ్రికా ఇంకా అనేక దేశాల్లో హోమియోపతి మందులు వాడుతున్నారు. 1918లో స్పానిష్ ఫ్లూ సమయంలో హోమియోపతి పనిచేసిందని కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. హోమియోపతి ప్రకారం డైల్యూషన్స్ తరువాత నీటిలో మందు లేకపోయినా దాని ఎనర్జీ ప్రింట్ నీటిలో నిలుస్తుంది. ఆ ఎనర్జీ అనేది శరీరంలో స్వీయ చికిత్సను ప్రారంభిస్తుంది. దీన్నే నీటి స్మృతి లేదా వాటర్ మెమరీ కాన్సెప్ట్ అని అంటారు. అలానే యుఎస్ఏలో ఒకప్పుడు 100 హోమియోపతి హాస్పిటల్స్ ఉండేవి. అల్లోపతి బలపడిన తరువాత అవి కనుమరుగైపోయాయి. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం నీటిని షేక్ చేయటం వలన నీటి మాలిక్యూల్స్ వాటి ప్యాటర్న్ మార్చుకొని సమాచారాన్ని నిలుపుకుంటాయి. హోమియోపతిలో చెప్పబడిన వాటర్ మెమరీ అంటే ఏంటి? 1988లో డాక్టర్ జాక్వెస్ బెన్విస్ట్ అనే ఫ్రెంచ్ ఇమ్యునాలజిస్ట్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఈ వాటర్ మెమరీ. ఈ థియరీ ప్రకారం నీటిలో ఏ పదార్థాన్ని చాలాసార్లు డైల్యూట్ చేసిన తరువాత ఆ పదార్థం యొక్క మాలిక్యూల్స్ నీటిలో లేకపోయినా నీరు ఆ పదార్థం యొక్క స్మృతి ఆర్ ఇన్ఫర్మేషన్ని నిలుపుకుంటుంది. అలా నిలుపుకున్న నీటి మాలిక్యూల్స్ అంతకుముందు నీటిలో డైల్యూట్ అయిన పదార్థం యొక్క ప్రభావాన్ని చూపుతుంది. ఎగ్జాక్ట్గా హోమియోపతి ఈ థియరీ ప్రకారం పనిచేస్తుంది. కొంతమంది పరిశోధకులు చెప్పేది ఏంటంటే, డైల్యూట్ చేసిన నీటిలో ఒరిజినల్ సబ్స్టెన్స్ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ ఫోటోయిక్ సిగ్నేచర్ నిలిచి ఉంటుంది. ఆ డైల్యూట్ చేసిన నీటిని అల్ట్రావైలెట్ ఆర్ ఇన్ఫ్రారెడ్ లైట్తో పరీక్షిస్తే అది సాధారణ ప్యూర్ వాటర్ కంటే ప్యాటర్న్ చూపుతుంది అని నిరూపించారు. దీనికి కారణం ఎనర్జీ ఇంప్రింట్. అలానే క్వాంటమ్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం నీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ లేదా క్వాంటమ్ కోహరెన్స్ రూపంలో సబ్స్టెన్స్ని ఇన్ఫర్మేషన్ నిలుపుకుంటుంది. యూవీ లేదా ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో నీటిలో స్ట్రక్చరల్ చేంజెస్ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది హోమియోపతి పొటెన్షియలైజేషన్ కాన్సెప్ట్కి సైంటిఫిక్ బేస్ అవుతుంది అని మద్దతుదారులు అంటున్నారు. హై డైల్యూషన్స్లో కూడా మందు ఎఫెక్ట్ ఎందుకు ఉంటుందో చెప్పడానికి ఇది మెయిన్ థియరీ. అట్ ద సేమ్ టైం వాటర్ మెమరీ థియరీ కూడా అదే చెబుతుంది. నీటిలో కరిగిన పదార్థం యొక్క మాలిక్యూల్స్ లేకపోయినప్పటికీ దాని ఎనర్జెటిక్ లేదా స్ట్రక్చరల్ ఫోటోకాపీని నిలుపుకుంటుంది. ఇది హోమియోపతి మందుల పని విధానానికి థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్. కానీ సైన్స్ ఇప్పటికే అంగీకరించని వివాదాస్పద కాన్సెప్ట్గానే ఈ హోమియోపతిని వాటర్ మెమరీని కూడా పరిగణించబడుతుంది. ఎనర్జీ ఇంప్రింట్ థియరీ, క్వాంటమ్ కోహరెన్స్ డొమైన్స్ అంటే ఏంటి? అలానే నానో పార్టికల్స్ థియరీ. 2010 తరువాత కొన్ని ఇండియన్, అమెరికన్, ఇటాలియన్ రీసెర్చ్ హోమియోపతిలో హయ్యర్ పొటెన్షియలైజేషన్లు అంటే 30C 200C కూడా అసలు సబ్స్టెన్స్ యొక్క నానో పార్టికల్స్ని కలిగి ఉంటాయని నిరూపించారు. అలానే IIT బాంబేలో చిక్రామన్ చేసిన స్టడీ ప్రకారం TEM ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ, అలానే SEM స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ, EDS ఎనర్జీ డిస్పర్సివ్ స్పెక్ట్రోస్కోపీ వంటి అత్యాధునిక పద్ధతులను, యంత్రాలను వాడి డైల్యూట్ చేసిన శాంపిల్స్లో కూడా ఒరిజినల్ మెటల్స్ లైక్ జింక్, గోల్డ్, కాపర్ వంటివి ఉన్నాయని కనుగొన్నారు. హోమియోపతి డైల్యూషన్స్లో అసలు సబ్స్టెన్సెస్ తాలూకా మైక్రో పార్టికల్స్ ఉన్నాయని నిరూపించారు. అవి 10 నుంచి 200 నానోమీటర్ సైజులో ఉన్నాయని రిపోర్ట్లో పేర్కొన్నారు. క్వాంటమ్ థియరీ ప్రకారం హోమియోపతి శాంపిల్స్లోని నీటిని అలానే ప్యూర్ వాటర్ని పరీక్షించినట్లయితే హోమియోపతి డైల్యూషన్స్ యొక్క హోమియోపతి మందులు కలిపిన నీరు ప్యూర్ వాటర్ నీటిలో ఉన్న మాలిక్యూల్ స్ట్రక్చర్స్ డిఫరెన్స్గా ఉన్నాయి. అంటే ప్యూర్ వాటర్ కలిపిన మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్ హోమియోపతి మందు కలిపిన నీటి యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంది. ఎందుకయ్యా అంటే హోమియోపతి డైల్యూషన్స్లో
ఈ మందు తాలూకా మైక్రో పార్టికల్స్, నానో పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి ఈ నీటి స్ట్రక్చర్, మాలిక్యూల్ స్ట్రక్చర్ వేరుగా ఉంది, ప్యూర్ వాటర్ యొక్క మాలిక్యూల్ స్ట్రక్చర్ వేరుగా ఉంది అని ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది. ఈ ప్రయోగం వలన హోమియోపతి పూర్తిగా పనిచేయకపోవటం అనేది లేదని, దీంట్లో కూడా అల్ట్రాఫైన్ పార్టికల్స్ ఉన్నాయని సూచిస్తుంది. ఈ నానో పార్టికల్స్ బాడీలో సెల్యులార్ కమ్యూనికేషన్, ఎంజైమ్ యాక్షన్ అండ్ సిగ్నలింగ్ పాత్వేలో బయో ఎఫెక్ట్ చూపవచ్చనేది ఒక అంచనా. అలానే స్పెక్ట్రోస్కోపీ ఎవిడెన్స్, పలు స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ వాడి హోమియోపతి సొల్యూషన్స్ను పరిశీలించారు. యూవి, విఐఎస్ స్పెక్ట్రోస్కోపీ డైల్యూట్ చేసిన శాంపిల్స్లో లైట్ అబ్జార్ప్షన్ ప్యాటర్న్ ప్యూర్ వాటర్ కంటే వేరుగా ఉంది. ఇది వాటర్ స్ట్రక్చర్ చేంజెస్ వల్ల కావచ్చు అని. అంటే హోమియోపతి శాంపిల్స్, హోమియోపతి మందు కలిపిన నీరు, ప్యూర్ వాటర్ నీరు, ఈ రెండిట్లో లైట్ అబ్జార్ప్షన్ అనేది డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఈ హోమియోపతి డైల్యూషన్స్లో ఆ మందు తాలూకా నానో పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి రెండు నీరు అయినా కూడా, అది నీరు ఇది నీరు అయినా కూడా ఈ హోమియోపతి పార్టికల్స్, నానో పార్టికల్స్ ఉండటం వల్ల ఆ లైట్ అబ్జార్ప్షన్ అనేది, దాని స్ట్రక్చర్ అనేది డిఫరెన్స్గా ఉందని అంచనా వేశారు. అలానే ఎన్ఎంఆర్ స్పెక్ట్రా ప్యూర్ వాటర్తో పోలిస్తే ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్, ఇది మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ నెట్వర్క్ మార్చబడినట్లు సూచిస్తుంది. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా తెలిసింది ఏందయ్యా అంటే, ప్యూర్ వాటర్తో పోలిస్తే ఈ హోమియోపతి శాంపిల్స్లో ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉంది. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే, ఈ హోమియోపతి మందు కలిసిన నీటిలో హైడ్రోజన్ బాండ్స్ నెట్వర్క్ మార్చబడినట్లు సూచించడం జరిగింది. అలానే ఎఫ్టిఐఆర్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ, ఓహెచ్ స్ట్రెచింగ్ బాండ్స్ మార్పులు, అంటే హైడ్రోజన్ బాండ్స్లో, బాండింగ్ నెట్వర్క్లో చేంజెస్ అనేవి ఈ హోమియోపతి శాంపిల్స్లో చూడటం జరిగింది. అలానే రామన్ స్పెక్ట్రోస్కోపీ వైబ్రేషనల్ మోడ్స్లో చిన్న కానీ కన్సిస్టెంట్ డీవియేషన్స్, ఇది ఎనర్జీ ఇంప్రింట్ లేదా నానో స్ట్రక్చర్ వల్ల కావచ్చు అని రామన్ స్పెక్ట్రోస్కోపీలో కూడా తెలిసింది. అంటే హోమియోపతి శాంపిల్స్లో ఉన్నటువంటి నీరు ప్యూర్ వాటర్ కంటే డిఫరెంట్గా ఉందని రామన్ స్పెక్ట్రోస్కోపీ కూడా నిరూపించడం జరిగింది. సాధారణంగా మనం నీటిని 2 హైడ్రోజన్, 1 ఆక్సిజన్ అణువుల కలయికగా H2O చూస్తాం. కానీ కొత్త పరిశోధనలు ఏం చెబుతున్నాయి అంటే, వాటర్ అనేది ఒక డైనమిక్ ఇన్ఫర్మేషన్, అంటే అది తన చుట్టూ ఉన్న పదార్థాలు, శక్తి, వాతావరణం, సౌండ్, లైట్, క్యారియర్ ఇవన్నీ రికార్డ్ చేసుకోగలదు. వాటర్ మెమరీ థియరీ హోమియోపతికి హృదయం లాంటిది. అలానే హోమియోపతిని నిరూపించే ఇంకొన్ని పరిశోధనలు మనం చూసినట్లయితే, ఎనర్జీ ఇంప్రింట్, ప్రతి పదార్థానికి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ ఉంటుంది. హోమియోపతి మందుల తయారీలో మందుని నీటితో కలిపి బలంగా షేక్ చేయటం వలన మందులోని సిగ్నేచర్ నీటి స్ట్రక్చర్లోకి ముద్రించబడుతుంది. అలానే క్వాంటమ్ కోహరెన్స్ డొమైన్, ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్తలు డెల్ జియూడిస్, జూలియన్ ప్రిపరేటా వాదన ప్రకారం నీటిలో కోహరెన్స్ డొమైన్స్ అనే నానో సైజ్ ఏరియాస్ ఉంటాయి. వీటిలో నీటి మాలిక్యూల్స్ సింక్లో ఆస్కాలేట్ అవుతూ ఉంటాయి. ఇవి బయటి ఎనర్జీని నిల్వ చేసి ప్రసారం చేయగలవు. హోమియోపతి డైల్యూషన్ సమయంలో ఈ డొమైన్ మాలిక్యులర్ సిగ్నేచర్ని క్యాప్చర్ చేస్తాయని గమనించడం జరిగింది. అలానే నానో పార్టికల్ స్టడీస్ అండ్ స్పెక్ట్రోస్కోపీ ఎవిడెన్స్, కొన్ని మోడర్న్ స్టడీస్లో హోమియోపతి ద్రావణాల్లో నానో పార్టికల్స్ గుర్తించారు. అవి మూల పదార్థానికి సంబంధించినవి. యూవి, అలానే విఐ స్పెక్ట్రోస్కోపీ, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, రామన్ స్పెక్ట్రోస్కోపీ లాంటి టెక్నిక్స్తో ప్యూర్ వాటర్తో పోలిస్తే హోమియోపతి శాంపిల్స్లో వేరే ప్యాటర్న్స్ గమనించారు. ఇక అత్యంత ముఖ్యమైనది ది సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఆఫ్ వాటర్. నీరు కేవలం కెమికల్ సాల్వెంట్ కాదు, అది ప్రకృతి యొక్క హార్డ్ డ్రైవ్ లాంటిది. నీరు మన మాటలు, భావాలు, శబ్దాలు, వాతావరణం అన్నిటినీ వైబ్రేషన్స్ రూపంలో క్యాప్చర్ చేస్తుంది. ఇవి మనం చెప్పిన మాటలు కావు. జపాన్ పరిశోధకుడు మసారు ఎమోటో తన ప్రయోగాల్లో చూపించారు. ఈయన తన ప్రయోగాల్లో నీటికి లవ్, కృతజ్ఞత అనే పాజిటివ్ భావాలు ఇస్తే అది క్రిస్టల్స్గా మారే సమయంలో అందమైన ఆకారాలను ఏర్పరుస్తుంది. ద్వేషం, కోపం వంటి నెగిటివ్ భావాలు ఇస్తే అవి అసమతుల్య, విచిత్రమైన ఆకారాలుగా
మారతాయి. ఈయన తన ప్రయోగంలో భాగంగా నీరు తీసుకొని నీటిలోనికి పాజిటివ్ శబ్దాలు ఆరు వాక్యాలు పలికి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఈ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు నీరు గడ్డ కట్టేటప్పుడు కొన్ని క్రిస్టల్స్ ఏర్పడినాయి. పూర్తిగా గడ్డ కట్టక ముందే మైక్రోస్కోప్లో ఏర్పడిన క్రిస్టల్స్ గమనించినట్లయితే అవి అందమైన ఆకారాలుగా ఏర్పడ్డాయి. అలానే నెగిటివ్ సెంటెన్స్ ద్వారా ఏర్పడే క్రిస్టల్స్ను అస్పష్టంగా విచిత్ర ఆకారాలుగా ఏర్పడ్డాయి. ఈ ప్రయోగం ద్వారా హోమియోపతిని సమర్థించే వారి వాదన, హోమియోపతి మెడిసిన్స్లో నీరు లేదా ఆల్కహాల్ ఒక జీవ సమాచార భాండాగారంలా పనిచేస్తుంది అని వీరి వాదన. ఇది మన శరీరంలో ఎనర్జీ సిస్టమ్ను ప్రభావితం చేస్తుంది. దాంతో శరీరానికి సెల్ఫ్ హీలింగ్ మెకానిజంను ఇది ప్రభావితం చేస్తుందని హోమియోపతిని సమర్థించే వారి వాదన. ద సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఆఫ్ వాటర్, వేద ఆస్టిన్. మరొక విచిత్రమైన ప్రయోగం ఏంటంటే న్యూజిలాండ్ దేశస్థురాలు వేద ఆస్టిన్ ప్రయోగం ది సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఆఫ్ వాటర్. ది సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఆఫ్ వాటర్ అనే శీర్షికతో వేద ఆస్టిన్ అనే శాస్త్రవేత్త రచించిన పుస్తకం హోమియోపతిలోని మెడిసిన్ పనితీరును బలపరుస్తుంది. హూ ఈజ్ వేద ఆస్టిన్, వాట్ ఈజ్ హర్ థియరీ అని చూసినట్లయితే, వేద ఆస్టిన్ న్యూజిలాండ్లోని వాటర్ రీసెర్చర్, పబ్లిక్ స్పీకర్, ఆర్టిస్ట్, రచయిత్రి. ఈమె గత 14 సంవత్సరాలుగా నీటిని గమనించి ద్రవం నుండి ఐస్గా మారే సిద్ధాంతంలోని వాటర్ క్రిస్టలోగ్రఫీ మీద పనిచేస్తున్నారు. అకార్డింగ్ టు వేద ఆస్టిన్, వాటర్ ఈజ్ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అబ్జర్వింగ్ ఇట్ సెల్ఫ్ త్రూ ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం. జపాన్ సైంటిస్ట్ మసారు ఎమోటో ప్రయోగాలకు ఈ రీసెర్చ్ అడ్వాన్స్డ్ లెవెల్ అన్నమాట. ఎమోటో నీరు నుండి ఐస్ ఏర్పడేటప్పుడు మైక్రోస్కోపిక్ స్థాయిలో ఏర్పడే క్రిస్టల్స్ను పరిశీలిస్తే వేద ఆస్టిన్ మ్యాక్రోస్కోపిక్ స్థాయిలో క్రిస్టల్స్ ఏర్పడటాన్ని గమనించారు. ఈమె ప్రకారం వాటర్ ఫ్రీజ్ అయ్యే ముందు అందులో మనం అందించే భావాలు, మాటలు, ప్రశ్నలు, పాటలు, చిత్రాలు వంటివి క్రిస్టలైజ్డ్ ఫామ్ ద్వారా ఆ ఇన్ఫ్లుయెన్స్ను ఫోటో చేస్తుంది అని ఈమె పరిశోధనలో తెలపడం జరిగింది. ఉదాహరణకు హ్యాండ్ అని చెప్పి నీటిని ఫ్రీజ్ చేసినట్లయితే ఫ్రీజ్ అవ్వకముందు హ్యాండ్ రూపంలో క్రిస్టల్స్ను ఫామ్ అవటం గమనించడం జరిగింది. ఈ ప్రయోగాలను గెరాల్డ్ హెచ్ పొలాక్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ అండ్ రూపర్ట్ షెల్డ్రాక్ సమర్థించగా ఆధునిక శాస్త్రవేత్తలు దీన్ని ఆమోదించలేదు. ఈమె కలెక్టివ్ మాలిక్యులర్ ఫోటోగ్రఫీ, ఫ్రీజింగ్ వాటర్ టు విజువలైజ్ కాన్షియస్ అనే పద్ధతి ద్వారా ఈ రీసెర్చ్ చేయడం జరిగింది. వేద ఆస్టిన్ సిద్ధాంతంలో మెయిన్ పాయింట్స్ చూసినట్లయితే, వాటర్ క్రిస్టల్ కమ్యూనికేషన్, నీటిని ఫ్రీజ్ చేసినప్పుడు ఏర్పడే ఐస్ క్రిస్టల్స్ ప్యాటర్న్స్ మనం ఇచ్చిన పదాలు, భావాలు ఆ చిత్రాల ఆధారంగా క్రిస్టల్స్ను ఏర్పాటు చేస్తాయి అని వేద ఆస్టిన్ చెబుతుంది. ఉదాహరణకు లవ్ అనే పదం నీటిలో చూపించిన నీరు అందమైన సమతుల్య పూల ఆకారంలో క్రిస్టల్స్ను ఏర్పరుస్తుంది. అలానే హేట్ అని చూపిస్తే వాటర్ క్రిస్టల్స్ ఐస్గా మారకముందు ప్యాటర్న్ అసమతుల్య విచిత్ర ఆకారాలు ఏర్పడ్డాయి. నీటికి లవ్ అనే పదం చూపించి మనం ఫ్రీజ్ చేసినట్లయితే ఫ్రీజ్ అవ్వకముందు క్రిస్టల్స్ ఏర్పడతాయి. ఆ క్రిస్టల్స్ అందమైన సమతుల్య పూల ఆకారంలో ఏర్పడ్డాయి. అలానే హేట్ అని చూపించి మనం వాటర్ని ఫ్రీజ్ చేసినట్లయితే ఆ ఫ్రీజ్ చేసేటప్పుడు ఏర్పడే క్రిస్టల్స్ అసమతుల్య అలానే విచిత్ర ఆకారాలు ఏర్పడ్డాయని వేద ఆస్టిన్ గమనించడం జరిగింది. ఇక రెండవ పాయింట్, నీటి సీక్రెట్ లాంగ్వేజ్. ఈమె ప్రకారం నీరు తన చుట్టూ ఉన్న పరిసరాల సమాచారాన్ని గ్రహించగలదు. ఫోటో అలానే చేతి గెస్చర్స్, సంగీతం లేదా మన మనసులో ఉన్న ఆలోచనలు కూడా నీరు క్యాప్చర్ చేయగలదు అని ఈమె వాదన. నీరు ఒక లిక్విడ్ క్రిస్టల్. వేద ఆస్టిన్ ప్రయోగంలో మరొక ముఖ్యమైన పాయింట్, నీరు ఒక లిక్విడ్ క్రిస్టల్. వేద ఆస్టిన్, డాక్టర్ మసారు ఎమోటో లాంటి పరిశోధకుల ప్రకారం నీటిని లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే LCD లా పనిచేసే మాధ్యమంగా చెప్పవచ్చు. అంటే వాటర్ ఇన్ఫర్మేషన్ని రికార్డు చేసి సరైన పద్ధతిలో ప్రదర్శించగలదు అని ఈమె ప్రయోగం ద్వారా నిరూపించడం జరిగింది. ఇక 4వ ముఖ్యమైన పాయింట్, వేద ఆస్టిన్ ప్రయోగంలో ఫోటోగ్రాఫిక్ ఐస్ మెథడ్. ఆమె ఒక ప్రత్యేకమైన ర్యాపిడ్ ఫ్రీజ్ ఫోటో టెక్నిక్ వాడి నీరు వెంటనే ఫ్రీజ్ అవుతుండగా క్రిస్టల్ ప్యాటర్న్ను ఫోటో క్యాప్చర్ చేసి ఆ ఫోటోని విశ్లేషించేవారు. ఆమె నమ్మకం ప్రకారం నీరు ఒక ఇంటెలిజెంట్ లివింగ్ బీయింగ్. నీరు ఒక సజీవ స్థితిలో ఉంటుంది. అది భౌతికంగానే కాదు, ఒక ఆత్మ, ఒక జ్ఞానం కలిగిన శక్తి స్వరూపం.
ఇది మన భావోద్వేగాలను, భాషను, ఆలోచనలను తన క్రిస్టల్స్ ద్వారా ప్రతిబింబిస్తుంది. ఇవన్నీ కూడా నీటిలో భౌతికంగా ఎలాంటి పదార్థం లేకపోయినా ఆ పదార్థం యొక్క శక్తిని, సమాచారాన్ని, ఆ పదార్థం యొక్క గుణాన్ని నీరు నిక్షిప్తం చేసుకుంటుంది. ఆ నీరు తాగితే వ్యాధి నయం అవుతుంది అని హోమియోపతి వైద్య విధానాన్ని ఈమె ప్రయోగాలు బలపరుస్తున్నాయి. ఇవన్నీ సైంటిఫిక్ ఎవిడెన్స్. హోమియోపతి పనిచేస్తుంది అనటానికి ఇవన్నీ కూడా ఎవిడెన్స్ అన్నమాట. అయితే ఈ సైంటిఫిక్ సూత్రాలన్నింటినీ కూడా ఆయా మతాచారాల్లో కొన్ని వేల సంవత్సరాలకు ముందుగానే పాటించడం జరిగింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ నీటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక శాస్త్రాల్లో కూడా ఎప్పటి నుంచో ఆచరించడం జరిగింది. ఆధ్యాత్మిక శాస్త్రాల్లో కూడా ఈ నీటికి ఉన్న శక్తి గుర్తించడం జరిగింది. ఇది కూడా హోమియోపతి మెడిసిన్ పనితీరును సమర్థిస్తుంది. సైంటిఫిక్ గాను, ఆధ్యాత్మికంగాను హోమియోపతి మందులు పనిచేస్తున్నాయి అనటానికి ఇవి బలమైన సాక్ష్యాధారాలు. ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ముందుగా వేదిక్ కల్చర్లో సాధారణంగా నీటిని తీసుకొని ఆ నీటిలో రుద్రాధ్యాయం లేదా శ్రీరుద్రంను చదివి ఆ నీటిని వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరుగుతుంది. అలానే నీటిని మంత్రోచ్చారణతో శుద్ధి చేసి ఆ నీటిని అభిషేకం చేయటం వంటివి నీటి యొక్క శక్తిని తెలుపుతున్నాయి. యజుర్వేదంలోని మోస్ట్ పవర్ఫుల్ మంత్రాలు ఈ రుద్రాధ్యాయం, అలానే శ్రీరుద్రం. ఈ శ్రీరుద్రం లేదా రుద్రాధ్యాయం నీటిలో చదివి ఆ నీటిని తాగించినట్లయితే వ్యాధులు నయం అవుతాయని నమ్మకం. అలానే ఇస్లాంలో కూడా నీటిని తీసుకొని ఆ నీటిలో ఖురాన్లో కొన్ని సూక్తులు, సూరా అల్ ఇఖ్లాస్, అల్ ఫలక్, అన్నాస్, మంజిలత్తున్నల్ ఖురాన్ వంటివి ఆ నీటిపై చదివి ఆ నీటిని అనారోగ్యం గల వారికి ఇవ్వటం జరుగుతుంది. ఈ నీటిని రుక్యా వాటర్ అని కూడా అంటారు. వేద మంత్రాలు లేదా ఖురాన్ వచనాలు ఏవైనా కూడా శబ్ద తరంగాలు నీటి మాలిక్యూల్ స్ట్రక్చర్ను మార్చి దాని జీవ ప్రాణంతో నింపుతున్నాయి. నాదయోగ సిద్ధాంతం ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది. అలాగే క్రైస్తవ మతాచారాల్లో ప్రార్థన చేసిన కోకోనట్ ఆయిల్ ఇవ్వటం కూడా ఈ కోవలోకి వస్తుంది. అలానే ఇటువంటి ప్రక్రియ బుద్ధిజం, సిక్కిజంలో కూడా గమనించవచ్చు. ఈ ప్రక్రియలన్నింటిలో ఏం జరుగుతుంది? ఆధ్యాత్మికంగా పాటించే ఈ ప్రక్రియ వెనుక సైంటిఫిక్గా ఏం జరుగుతుంది? సౌండ్ వైబ్రేషన్స్, శబ్ద తరంగాలు ముఖ్యంగా ఈ ప్రక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. మన నోటి నుండి లేదా ఇతర మాధ్యమాల నుండి విడుదలయ్యే శబ్ద తరంగాలు నీటి మాలిక్యూల్ నిర్మాణం, అమరిక, ఎనర్జీపై ప్రభావం చూపగలవు. ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలంటే కొన్ని శాస్త్రీయ, ఆధ్యాత్మిక మరియు ప్రయోగాత్మక కోణాల నుండి పరిశీలించవలసి ఉంటుంది. మొదటిగా మాలిక్యులర్ కంపనాలు. నీరు H2O చాలా సున్నితమైన హైడ్రోజల్ బాండ్స్తో కలిసి ఉంటుంది. శబ్ద తరంగాలు వాటి ఫ్రీక్వెన్సీ మరియు ఆమ్నిట్యూడ్ నీటి లోపలి మాలిక్యూల్స్లోని హైడ్రోజన్ బాండ్స్ను స్వల్పంగా కదిలిస్తాయి. అంటే మన నోటి నుండి వెలువడే మంత్రాలు కానివ్వండి, ఖురాన్లోని వాక్యాలు లేదా ప్రార్థనాపరమైన ఏ వాక్యాలైనా కానీ ఈ శబ్ద తరంగాల రూపంలో నీటిలోనికి చొచ్చుకొని పోయి ఆ నీటి మాలిక్యూల్స్ మధ్య ఉండే హైడ్రోజన్ బంధాల్లో మార్పుని తీసుకొస్తాయి. అది మాలిక్యులర్ కంపనాల సూత్రం ప్రకారం. ఇక రెండవది రెజొనెన్స్. ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో శబ్దం వస్తే కొన్ని నీటి మాలిక్యూల్స్ రెజొనేట్ అవుతాయి. అంటే అవి ఆ తరంగానికి అనుగుణంగా కదిలి కొత్త క్రిస్టల్ లాంటి ఆకృతులను సృష్టిస్తాయి అని పరిశోధనల పూర్వకంగా నిరూపించడం జరిగింది. ఇక మూడవ పాయింట్ అల్ట్రాసౌండ్ ప్రూఫ్. వైద్య రంగంలో అల్ట్రాసౌండ్ను వాడుతూ నీటిలో మైక్రో నిర్మాణాలను మార్చడం శాస్త్రీయంగా రుజువైంది. ఎనర్జీ ప్రొఫైల్ చేంజ్ త్రూ ఫ్రీక్వెన్సీ. ఒక ఫ్రీక్వెన్సీలో మంత్రోచ్చారణ కానివ్వండి, అనే ప్రార్థన చేయటం కానీ, మంత్రోచ్చారణ కానీ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో ఆ శబ్ద తరంగాలు రిలీజ్ అయినప్పుడు నీటిలోని ఆ శబ్ద తరంగాలు నీటి యొక్క నిర్మాణాన్ని మార్చి అది పాజిటివ్గా మనకు అనుకూలంగా ఆ నిర్మాణం మారి ఆ నీరు తాగటం వల్ల మనకి వ్యాధులు నయం అవటం ఇక్కడ ప్రధానంగా చెప్పదగిన అంశం. నాలుగవది సౌండ్ వైబ్రేషన్ మాడ్యులేషన్స్. ధ్వని తరంగాలు నీటి అణువుల బంధనాలను సూక్ష్మంగా పునర్వ్యవస్థీకరిస్తాయి అని సౌండ్ వైబ్రేషన్ మాడ్యులేషన్ సిద్ధాంతం మనకి చెబుతుంది. అంటే ధ్వని తరంగాలు నీటి అణువుల బంధనాలను సూక్ష్మంగా పునర్వ్యవస్థీకరించవచ్చు. ఇంకా అనేక పరిశోధనలు నీటి యొక్క శక్తిని తెలియజేస్తున్నాయి. అంటే నీటిలో ఒక పదార్థం ఒకసారి కలిపినప్పుడు దాన్ని డైల్యూషన్స్ చేసి ఫైనల్గా ఆ పదార్థం భౌతికంగా ఆ పదార్థానికి సంబంధించిన మాలిక్యూల్స్, ఆ పదార్థం యొక్క అణువులు కానివ్వండి, ఆ పదార్థం యొక్క మాలిక్యూల్స్ కానివ్వండి, భౌతికంగా
లేకుండా ఉన్నా కానీ ఆ నీరు అనేది ఆ పదార్థం యొక్క ఎనర్జీని ఇంప్రింట్ చేసుకుంటుంది అనే ఈ థియరీ ముఖ్యం. అసలు ఈ అన్ని థియరీలు ఒకటే సిద్ధాంతం మనకు చెబుతున్నాయి. నీరు ఆ పదార్థం యొక్క ఎనర్జీని లేదా ఒక ఫోటో ఆ ఇన్ఫర్మేషన్ ఆ పదార్థం యొక్క ఇన్ఫర్మేషన్ని తనలో ఉంచుకుంటుంది అని థియరీస్ చెప్తున్నాయి. అలానే లూకా మాంటనేర్ అనే ఒక శాస్త్రవేత్త, HIV వైరస్ను కనిపెట్టిన శాస్త్రవేత్త, ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఒకసారి నీటిలో యాంటీబాడీస్ని కలిపి ఆ నీరు ఆ యాంటీబాడీస్ యొక్క ఇన్ఫర్మేషన్ని వేరే నీటి అణువుల్లోకి మార్చడం కూడా జరిగింది. ఈ పరిశోధనలన్నీ కూడా ఆధునిక వైద్య శాస్త్రం తిరస్కరించింది. ఇవన్నీ కూడా అశాస్త్రీయం, అలానే నిరూపితం కానటువంటి సిద్ధాంతాలని ఆధునిక వైద్య శాస్త్రం ఈ పరిశోధనలన్నింటినీ తిరస్కరించడం జరిగింది. ఈ పరిశోధనలన్నీ కూడా హోమియోపతి వైద్య విధానం, అలానే హోమియోపతి మెడిసిన్స్ పనిచేస్తాయి అని చెప్పడానికి బలమైన ఆధారాలు, ఆధ్యాత్మికంగాని సైంటిఫికంగాను ఇవి బలమైన ఆధారాలుగా చెప్పవచ్చు. మన దేశంలో హోమియోపతి వైద్య విధానం ఆయుష్ విభాగంలో ఒక భాగంగా ఉంది. కాబట్టి ఆయుష్ వైద్య విధానంలో ఉన్నటువంటి అన్ని వైద్య విధానాల గురించి, మెడిసిన్స్ గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. అల్లోపతి ఒకటే కాదు, ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, అల్లోపతి ఆయుష్ విభాగంలో ఉన్నాయి. వీటికి మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అయితే ఆల్టర్నేట్గా అల్లోపతికి మించింది ఈ రోజుల్లో టెక్నాలజీ పరంగా అల్లోపతి బెస్ట్. ఎమర్జెన్సీ టైంలో ముఖ్యంగా అల్లోపతిని మించింది లేదు. కానీ ఎమర్జెన్సీకి ముందు మనం చిన్న చిన్న వ్యాధులకి ఆయుష్ విభాగంలోని ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి కావచ్చు, యునాని కావచ్చు, ఈ మందులు కూడా వాడచ్చు. ఇవి కూడా పనిచేస్తున్నాయి. ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ కండిషన్, అలోపతిని ఎమర్జెన్సీ కండిషన్లో వాడటం సరైన విధానం. మిగతా కండిషన్లో ఆయుష్ విభాగంలోని ఈ ఆయుర్వేదం కానివ్వండి, యునాని కానివ్వండి, హోమియోపతి మందులు వాడటం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈ ఆయుష్ విభాగంలోని ఈ వైద్య విధానాలు, వాటిలో ఉండే మెడిసిన్స్ అవి ఎలా పనిచేస్తాయి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో మనం ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అది కూడా సైంటిఫిక్ రీసెర్చ్లో ప్రూవ్ అయినటువంటి